Hello everyone, welcome back. Welcome to the current affairs of 4th January 2024. Let's say the first one. Which of the following institute that is was established as the first IIT? మొట్టమొదటి ఐఐటి ఏదండి? దట్ ఈస్ ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి ఖరగ్పూర్ వచ్చేసి ఎక్కడ ఉందండి? వెస్ట్ బెంగాల్లో ఉంది. దీనిని 1951వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఉన్నారు. ఆయన చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేశారు. దానికంటే ముందు ఇట్ ఈజ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, కానీ బిఫోర్ ఇండిపెండెన్సే ఈ కాన్సెప్ట్ అన్నది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్సెప్ట్ అన్నది బిఫోర్ ఇండిపెండెన్సే ఉన్నట్టు సమాచారం. బేసిక్లీ బిఫోర్ ఇండిపెండెన్స్ అని అంటే బ్రిటిషర్స్ టైం పీరియడ్లో 1854లోనే రూర్కీ కాలేజ్, రూర్కీ ఇక్కడ ఉందండి, రూర్కీలో ఉత్తరాఖండ్లో ఉంది. రూర్కీ కాలేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఫర్ ఇంజనీరింగ్. దాని తర్వాత ఆ రూర్కీ కాలేజ్ని 1847లో, నాట్ ఇన్ 1854, 1847లో 1847లో రూర్కీ కాలేజ్ అని 1847లో రూర్కీ కాలేజ్ని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు బ్రిటిషర్స్. ఆ రూర్కీ కాలేజ్ని తర్వాత దానిని ఇంజనీరింగ్ కాలేజ్, ఈ రూర్కీ కాలేజ్ వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. తర్వాత దానిని థామ్సన్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ దీనిని ఎప్పుడు రీనేమ్ చేశారండి అని అంటే 1854వ సంవత్సరంలో దానిని రీనేమ్ చేశారనమాట. ఆ విధంగా 1847లోనే అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కాన్సెప్ట్ అనేది అప్పటి నుంచే ఉంది. తర్వాతి కాలంలో అది యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చారు దానికి 1949లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. దాని తర్వాత 2001వ సంవత్సరంలో ఇదే ఇన్స్టిట్యూట్ ఐఐటిగా 2001వ సంవత్సరంలో దాన్ని రీనేమ్ చేశారు. అది వచ్చేసి 7th ఐఐటిగా దాన్ని డిక్లేర్ చేశారనమాట. దట్ ఈజ్ ఇట్స్ హిస్టరీ. ఈ ఐఐటి కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే నార్మల్ వేరే కాలేజెస్తో కంపేర్ చేస్తే ఈ కాలేజెస్లో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజెస్లో యూజ్ చేసేటువంటి ఇన్నోవేటివ్ మెజర్స్ కావచ్చు, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ఉంటాయి, ఇన్నోవేటివ్ ఉంటాయి. ఇవన్నీ కూడా యాడ్ ఆన్ బెనిఫిట్స్ అనమాట. అట్లా దాంట్లో పనిచేసేటువంటి ఫ్యాకల్టీ అవ్వచ్చు, ప్రొవైడ్ చేసేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఎవ్రీథింగ్ విల్ బి అప్ టు డేట్ లైక్ దట్. ఆ కాన్సెప్ట్ని మొట్టమొదటిసారి 1951వ సంవత్సరంలో ఐఐటి ఖరగ్పూర్ని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత 1958వ సంవత్సరంలో ఐఐటి బాంబే 1958వ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత ఐఐటి మద్రాస్ వచ్చేసి 1959లో 2 ఐఐటీస్ అండి. దట్ ఈస్ ఐఐటి మద్రాస్ అండ్ ఐఐటి కాన్పూర్ వచ్చేసి యూపీలో ఉంది, మద్రాస్ అనేది తమిళనాడు, యూ ఆల్ న్యూ దట్. అట్లనే దాని తర్వాత 1961లో ఐఐటి ఢిల్లీని 1961లో ఇంట్రడ్యూస్ చేశారు. లైక్ దట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనమాట. 1951 తర్వాత కూడా 1954 నుంచి 64 వరకు ఇట్లా డిఫరెంట్ ఐఐటీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ టు బి రిమెంబర్. అయితే ఇది వచ్చేసి దిస్ ఈజ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్. అటానమస్ అంటే ఏంటండి? ఇండిపెండెంట్ ఉంటాయి. అటానమస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. ఇవన్నీ కూడా రీసెంట్గా ఒక ఐఐటిని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని మన భారతదేశం కాకుండా విదేశాల్లో కూడా ఒక ప్రదేశంలో ఎస్టాబ్లిష్ చేయడానికి సన్నాహాలు జరిగాయి. దట్ వాజ్ ఆల్సో ఇంట్రడ్యూస్ ఎర్లియర్. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ నృత్య కళానిధి అవార్డ్ 2023? ఎవరికి అందజేశారండి ఈ అవార్డుని? వసంత లక్ష్మి నరసింహాచారి. ఈవిడ హస్బెండ్ వచ్చేసి నరసింహాచారి గారు. హీ వాజ్ ద హస్బెండ్ ఆఫ్ వసంత లక్ష్మి నరసింహాచారి. ఆయన అండ్ ఈవిడ వీళ్ళిద్దరూ కూడా దీస్ 2 persons ఆర్ క్లాసికల్ డాన్సర్స్. వీళ్ళిద్దరూ క్లాసికల్ డాన్సర్స్ మాత్రమే కాదు, ఈవెన్ కొరియోగ్రాఫర్స్ కూడా. క్లాసికల్ డాన్సర్స్ కమ్ కొరియోగ్రాఫర్స్. అదేవిధంగా వీళ్ళిద్దరూ కలిసి 17th ఈ రీసెంట్గా 17th డాన్స్ ఫెస్టివల్ని ఇంట్రడ్యూస్ చేశారు. డాన్స్ ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్ అకాడమీ చెన్నై.
వాళ్ళు ఈ అవార్డుని అందజేశారు. అవార్డ్స్ని ఎవరు ప్రజెంట్ చేశారండి అని అంటే ఎడ్గార్ పాంగ్ జీ సియాంగ్. ఈయన వచ్చేసి కాన్సులేట్ జనరల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్. బేసిక్లీ ఈ అవార్డుని సింగపూర్ దేశం అందజేస్తూ ఉంటుంది. అంటే ఈ ఆర్ట్స్కి సంబంధించి ఎవరైతే ఆ దేశపు సిటిజన్స్కి ఉపయోగకరంగా ఉండేటట్టు ఎవరైతే ఇట్లాంటి కాంట్రిబ్యూషన్స్ చేస్తారో వాళ్ళకి నృత్య కళానిధి అవార్డుని అందజేస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఆ విధంగా వీళ్ళిద్దరూ కూడా డ్యాన్స్ ట్యూటర్స్ సింగపూర్లో ఒక సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ అని చెప్పేసి 1970లో సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ అని దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట. లైక్ దట్ అట్లా ఎక్కువ మంది డాన్సర్స్కి వీళ్ళు కొరియోగ్రాఫ్ చేయటం, క్లాసికల్ డాన్స్ నేర్పించడం, ఇట్లా వీళ్ళిద్దరూ ప్రముఖమైనటువంటి వ్యక్తులు. రైట్, నెక్స్ట్ వన్, వరల్డ్ బ్రెయిలీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామండి? దట్ ఈస్ ఆన్ January 4th ఎవ్రీ ఇయర్. ఇయర్ థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ త్రూ ఇంక్లూజన్ అండ్ డైవర్సిటీ. అయితే దీనిని అసలు ఈ బ్రెయిలీ అన్నది లిపి, ఆ లిపిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి లూయి బ్రెయిలీ ఈయన వచ్చేసి ఆయన పేరు మీద కానీ ఈ లిపికి బ్రెయిలీ లిపి అని పేరుని పెట్టారు. లూయి బ్రెయిలీ హీ ఈజ్ ఫ్రమ్ ద కంట్రీ ఫ్రాన్స్ అండి. క్యాపిటల్ సిటీ ఏంటి? ప్యారిస్. అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. ఈ బ్రెయిలీ లిపి అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే దీంట్లో ప్రతి లెటర్ కానీ డిజిట్స్ కానీ అవి వచ్చేసి 6 డాట్స్ ఉంటాయండి. ఆ 6 డాట్స్లో అంటే బ్లాక్ అండ్ వైట్ డాట్స్ ఉంటాయి, అంటే కొంచెం రేజ్డ్ డాట్, అంటే వాటిని ఐడెంటిఫై చేయడానికి మనం ఏదన్నా లెటర్ని కానీ నెంబర్ని కానీ ఐడెంటిఫై చేసే విధంగా ఒక్కొక్కటి ప్రతిదీ కూడా 6 డాట్స్ రూపంలో ఉంటాయన్నమాట. ఆ 6 డాట్స్ని యూజ్ చేసి వీళ్ళు ఈ విజువల్లీ ఇంపేర్డ్ క్యాండిడేట్స్కి, బ్లైండ్ పర్సన్స్కి వాళ్ళందరూ కూడా చదువుకునే విధంగా వాళ్ళకు కూడా విద్యను అందించాలని చెప్పేసి లూయి బ్రెయిలీ గారు ఈ లిపిని ఇంట్రడ్యూస్ చేశారనమాట. కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఆ విధంగా ఒక టాక్టైల్ రిప్రజెంటేషన్, బేసిక్గా చెప్పాలి అని అంటే అంటే వీళ్ళు డెవలప్ అవ్వడానికి, వీళ్ళు గ్రో అవ్వడానికి ఒక కొత్త పద్ధతిని, ఒక హోప్ని క్రియేట్ చేశారు లూయి బ్రెయిలీ గారు. ఆ విధంగా ఆయన పేరు మీదగానే ఈ లిపికి బ్రెయిలీ లిపి అనే పేరుని ఇవ్వబడింది. ఇది కేవలం బ్లైండ్ పీపుల్ కోసం మాత్రమే కాదు, ఈవెన్ విజువల్లీ ఇంపేర్డ్ అంటే హై రేంజ్ ఆఫ్ బ్లైండ్నెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ కోసం కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఆ విధంగా దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంకా వేరే ఆప్షన్ చూద్దామండి. January 1st వచ్చేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ అండి? ఇట్ ఈస్ గ్లోబల్ లెవెల్లో వరల్డ్ ఫ్యామిలీ డే లేదా గ్లోబల్ ఫ్యామిలీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ January 1st. రైట్, నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు a new Lancet study, which country has become the second highest contributor to the cancer burden in Asia in 2019? What is that country అండి? ఇట్ ఈస్ ఇండియా. ఇప్పటి వరకు 9.3 lakh క్యాన్సర్ డెత్స్ రిజిస్టర్ అయ్యాయండి. ఈ లాన్సెట్ స్టడీ ప్రకారం ఏషియాలో హైయెస్ట్ ఇండియా నుంచే ఉన్నాయి. ఇంకా హైయెస్ట్ నెంబర్ 1 పొజిషన్లో ఏది ఉందండి అని అంటే చైనా వచ్చేసి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నదన్నమాట. అసలు యూ ఆల్ నో దట్ క్యాన్సర్ ఈజ్ అ జెనెటిక్, అంటే హెరిడిటరీ అవ్వచ్చు, లేదు అని అంటే నార్మల్ మన లైఫ్ స్టైల్ దాన్ని బట్టి కూడా ఈ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్తో కంపేర్ చేస్తే క్యాన్సర్లో గ్రోత్ ఆఫ్ సెల్స్ అనేటువంటివి ఇన్ఫినైట్ ఉంటాయి. ఆ విధంగా ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అంటే దీంట్లో కూడా మ్యాలిగ్నెంట్ ఉంటుంది, అదేవిధంగా బినైన్ ఉంటుంది. బినైన్ వస్తే ఇట్ ఈజ్ నాట్ అంటే ఇట్ ఈస్ క్యూరబుల్, ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ దట్ డేంజరస్. కానీ ఇక్కడ మ్యాలిగ్నెంట్ వచ్చింది అని అంటే ఏదైనా క్యాన్సరస్ ట్యూమర్ అనేది మ్యాలిగ్నెంట్ ఉంది అని అంటే ఇట్ ఈస్ డెడ్లీ ఆర్ ఫ్యాటల్గా చెప్పచ్చు. అట్లా ఇండియాలో కొత్త క్యాన్సర్ కేసెస్ ఎన్ని నమోదయ్యాయండి అని అంటే 12 lakh న్యూ క్యాన్సర్ కేసెస్ నమోదయ్యాయి. డెత్స్, ఈ క్యాన్సర్ వలన క్యాన్సర్ డెత్స్ ఎన్ని రికార్డ్ అయ్యాయండి అని అంటే 9.3 lakh. 12 lakhs వచ్చేసి కొత్త క్యాన్సర్ కేసెస్
నమోదయ్యాయి అనమాట 2019లో. ఆ విధంగా మన భారతదేశం అనేది సెకండ్ హైయెస్ట్ ప్లేస్లో ఉంది ఏషియా రీజియన్లో. నెంబర్ 1 ప్లేస్లో చైనా ఉందండి. ఈవెన్ ఈ రిపోర్ట్ అనేది 49 ఏషియన్ కంట్రీస్, ఏషియా కాంటినెంట్లో ఉన్నటువంటి 49 కంట్రీస్ని 1990 నుంచి 1990 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు వీటిని కంపేర్ చేసి, అంటే ఆ డేటాని కలెక్ట్ చేసి ఈ 49 కంట్రీస్లో కంపేర్ చేసి ఇక్కడ ఎక్కువ కేసెస్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు. చైనాలో 48 లక్షల కేసులు, కొత్త కేసులు నమోదయ్యాయి. 27 లక్షల డెత్స్ అయ్యాయి ఈ క్యాన్సర్ వలన. లైక్ దట్ చైనా ఆ విధంగా హై రేంజ్లో ఉంది. జపాన్లో వచ్చేసి 9 లక్షల కొత్త కేసులు, న్యూ కేసెస్, అదేవిధంగా డెత్స్ వచ్చేసి కంపారిటివ్లీ తక్కువ ఉన్నాయని చెప్పాలి. 4.4 lakh డెత్స్ ఉన్నాయన్నమాట. మేజర్గా ఏషియాలో ఎక్కువ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ప్రివాలెంట్ ఉన్నాయండి అంటే ట్రేకియల్ క్యాన్సర్, బ్రాంకై క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇవన్నీ కూడా ఎక్కువ ప్రీడామినెంట్ ఉన్నాయన్నమాట క్యాన్సర్స్లో. అదేవిధంగా మహిళల్లో అయితే సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా ఉందన్నమాట. అందుకోసమే హెచ్పివి వ్యాక్సిన్, ఈ హెచ్పివి వ్యాక్సిన్ని ఈ క్యాన్సర్ టైప్ని ప్రివెంట్ చేయడం కోసం అని చెప్పేసి ముందస్తు చర్యగా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోమని చెప్పేసి చాలామంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. రైట్, నెక్స్ట్ వన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ప్యూబిటీ స్పోర్ట్ మెన్స్ అండ్ విమెన్స్ అథ్లీట్ ఆఫ్ ద ఇయర్ 2023? ఎవరు గెలుచుకున్నారు? మెన్లో అయితే విరాట్ కోహ్లీ గారు, అండ్ విమెన్లో అయితే ఐతనా బొన్మాటి. ఐతనా బొన్మాటి వచ్చేసి బేసిక్లీ షీఈ్ అ ఫుట్బాలర్. ఐతనా బొన్మాటి షీఈ్ అ ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. బొన్మాటి ఇది వరకు షీఈస్ ఫ్రమ్ బార్సిలోనా. ఇది వరకు కూడా బ్యాలన్ డియోర్ అవార్డ్ 2023లో బ్యాలన్ డియోర్ అవార్డ్ని కూడా అందుకున్నారు. రీసెంట్గా ఈ ఓటింగ్ పద్ధతి ద్వారా ఈ మెన్స్ అండ్ విమెన్స్ అథ్లీట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ని డిక్లేర్ చేశారు. దాంట్లో ఫుట్బాలర్, అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి లియోనల్ మెస్సీ గారిని కూడా ఈ ఓటింగ్లో ఆయనకు వచ్చినటువంటి ఓట్స్ని కూడా ఓవర్కమ్ చేసి విరాట్ కోహ్లీ గారు ఈ ప్యూబిటీ స్పోర్ట్స్ వాళ్ళు ఇచ్చేటువంటి అథ్లీట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ని గెలుచుకున్నారనమాట. ప్యూబిటీ అన్నటువంటిది బేసిక్లీ ఇది వచ్చేసి ఒక ఆన్లైన్ కమ్యూనిటీ. దీంట్లో 20కి పైగా ఛానల్స్ ఉన్నాయన్నమాట ఈ ఆన్లైన్ కమ్యూనిటీలో. లైక్ దట్ కోహ్లీ వచ్చేసి ఈ ఓటింగ్స్లో 78% ఆఫ్ ఓట్స్ విరాట్ కోహ్లీ గారికే వచ్చాయన్నమాట. లైక్ ఆయన కెరీర్లో ఇప్పటి వరకు ఎన్ని రన్స్ని స్కోర్ చేశారు? 2048 రన్స్ని స్కోర్ చేశారు ఇన్ ఆల్ ఫార్మాట్స్ ఆఫ్ క్రికెట్. మెస్సీ వచ్చేసి లియోనల్ మెస్సీ లైక్ 2022లో ఖత్తర్లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్లో లియోనల్ మెస్సీ గారు ఆయన టీం గెలిచింది, అర్జెంటీనా దేశం గెలిచింది. బ్యాలన్ డియోర్ అవార్డ్స్ని కూడా చాలాసార్లు అందుకున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా లియోనల్ మెస్సీ గారిని ఓవర్కమ్ చేసి కోహ్లీ గారు ఈ అవార్డుని గెలుచుకున్నారనమాట. రీసెంట్గా లియోనల్ మెస్సీ గారి జెర్సీ, దట్ ఈస్ నెంబర్ 10, ఆ జెర్సీ రిటైర్మెంట్ కూడా అనౌన్స్ చేశారు. ఇది కూడా మనం డిస్కస్ చేసాం ఇది వరకు. రైట్, నెక్స్ట్ వన్. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ has raised its forecast for India's GDP growth in financial year 2023 to 24 to what percentage? To 6.7% అండి. ఇది వరకు కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్టోబర్ నెలలోనే 5.9% నుంచి 6.2% ఉండొచ్చు అని చెప్పేసి ఈ రేటింగ్స్ ఎస్టిమేషన్ని ఇచ్చింది. దీంట్లో భాగంగా అర్లియర్ కూడా మనకి చాలా రేటింగ్ కంపెనీస్ డిఫరెంట్గా ఎస్టిమేషన్స్ని ఇచ్చాయి. ఫిచ్ రేటింగ్స్ వచ్చేసి 6.3%, స్టాండర్డ్ అండ్ పువర్ వచ్చేసి 6% ఉండొచ్చు అని అంచనాన్ని ఇచ్చింది. వెన్ IMF కూడా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా 6.3% ఉంటుందని అంచనాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఈ విధంగా ఇదివరకు 5.9 నుంచి 6.2 ఇచ్చి మళ్ళీ 6.2 నుంచి 6.7% ఎందుకు ఇచ్చింది అని అంటే డిపెండింగ్ అపాన్ గవర్నమెంట్స్ ఎక్స్పెండిచర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చేటువంటి రాబడి, దాన్ని అంతటిని బేస్ చేసుకొని ఈ ఫోర్కాస్ట్ని అందజేశారనమాట. రైట్, నెక్స్ట్ వన్.
హూ హ్యాస్ క్లించ్డ్ ద మిస్ మహారాష్ట్ర 2023 టైటిల్? ఎవరు గెలుచుకున్నారండి? కేత్కి రౌత్. ఈవిడ రీసెంట్గా 3rd ఎడిషన్ ఈ మిస్ మహారాష్ట్ర అండ్ మిసెస్ మహారాష్ట్ర బ్యూటీ పేజెంట్స్ జరిగాయండి. దట్ ఈస్ 3rd ఎడిషన్. కేవలం మహారాష్ట్ర వరకు మాత్రమే. దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి అని అంటే అమిషా చౌదరి దీన్ని ఆర్గనైజ్ చేశారు. షీఈ్ అ ఫౌండర్ డైరెక్టర్ అనమాట, అమిషా చౌదరి. దీంట్లో రన్నరప్స్ కూడా ఉన్నారండి. ఫస్ట్ రన్నరప్గా ఎవరున్నారు? అక్షతా మదానే. ఫస్ట్ రన్నరప్గా అక్షతా మదానే ఉన్నారు. అండ్ సెకండ్ రన్నరప్గా ప్రియాంశి కశ్యప్ వచ్చేసి సెకండ్ రన్నరప్గా నిలిచారు. సెకండ్ రన్నరప్గా. అదేవిధంగా డాక్టర్ షాలింగ భట్నాగర్. ఈవిడ వచ్చేసి మిసెస్ మహారాష్ట్ర టైటిల్ ఈవిడ అందుకున్నారు. దీంట్లో భాగంగా ఈ మిసెస్ మహారాష్ట్రలో యక్షశ్రీ కులకర్ణి ఫస్ట్ రన్నరప్, పల్లవి రమావత్ వచ్చేసి సెకండ్ రన్నరప్గా నిలిచారన్నమాట. అట్లా కేవలం వీళ్ళు బ్యూటీ పేజెంట్స్లో ఎవరైతే గెలుచుకున్నారో, బ్యూటీ అవార్డ్స్ని ఎవరైతే అందుకున్నారో వీళ్ళు ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీస్లో కూడా, ఈవెన్ మహిళల్ని ఇన్స్పైర్ చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా వీళ్ళు they'll take part అనమాట in future. Right, next one. Recently, which state government has finally issued notification to give ST status to the Hatti community of Transgiri area of Sirmar district? What is that state andi? It is Himachal Pradesh. Chief Minister వచ్చేసి ఎవరున్నారండి హిమాచల్ ప్రదేశ్కి? సుఖ్వీందర్ సింగ్ సుఖు. ఈయన చీఫ్ మినిస్టర్ ఉన్నారు. అర్లియర్ ఈ గిరి ఏరియా నుంచి హట్టి కమ్యూనిటీ అంటే వాళ్ళకి పేరులోనే ఉంది. హట్టి కమ్యూనిటీ అని అంటే వీళ్ళు వెజిటబుల్స్ని, క్రాప్స్ని, మెటల్, ఊల్ వీటన్నిటిని కూడా అమ్ముతూ ఉంటారనమాట. ఈవెన్ వేటిలో అమ్ముతారంటే స్మాల్ మార్కెట్స్, వాటికే పేరు. ఆ స్మాల్ మార్కెట్స్ని హాత్ అని చెప్పేసి అంటారు, టౌన్స్. అట్లా వాళ్ళకి ఆ పేరు వచ్చేసింది అనమాట. బేసిక్లీ వీళ్ళు హిమాచల్ ప్రదేశ్ అదేవిధంగా ఉత్తరాఖండ్ ఈ రెండు ఏరియాస్కి మధ్య ఉండేటువంటి బార్డర్ రీజియన్లో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ విధంగా గిరి అండ్ టాన్స్ రివర్స్ దీస్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ యమునా రివర్. ఆ ప్రాంతాల్లో వీళ్ళని ఎక్కువగా చూడొచ్చు మనం. అయితే వీళ్ళకంటూ ఒక ట్రెడిషనల్ కౌన్సిల్ ఉంటుందండి. దానిని కుంబ్లీ అని చెప్పేసి అంటారు. ఎప్పుడో లైక్ 1967లోనే వీళ్ళకి ట్రైబల్ స్టేటస్ రావాల్సింది. కాకపోతే ఇది వరకు ట్రాన్స్గిరి, ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరాఖండ్లో జౌన్సార్ బవార్ వీళ్ళకి ఎస్టీ స్టేటస్ 1967 సంవత్సరంలోనే లభించింది. అప్పుడు వీళ్ళు కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. కాకపోతే అప్పటికి ట్రైబల్ స్టేటస్ అనేది వాళ్ళకి లభించలేదు. ఇప్పుడు రీసెంట్గా కూడా ఇన్ని ఇయర్స్ ఎందుకు పట్టిందండి అని అంటే దాన్ని అసలు ఆ ట్రైబల్ స్టేటస్ ఇవ్వచ్చా లేదా వెరిఫై చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. ఈవెన్ ట్రైబల్ స్టేటస్ ఇవ్వడం కూడా అంత ఈజీ టాస్క్ ఏమీ కాదు. దానికి కూడా చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ లాంచ్డ్ ద లేటెస్ట్ స్టార్టప్ నేమ్డ్ ఆప్డోర్? ఎవరు లాంచ్ చేశారండి? బిన్నీ బన్సల్ గారు లాంచ్ చేశారు. ఈయన వచ్చేసి బిన్నీ బన్సల్ అలాంగ్ విత్ సచిన్ బన్సల్. బిన్నీ బన్సల్ అండ్ సచిన్ బన్సల్, దీస్ 2 persons ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ ఫ్లిప్కార్ట్ ఇది వరకు. దాని తర్వాత ఆ ఫ్లిప్కార్ట్ని అమ్మేయడం జరిగింది, అమ్మేశారు. అట్లా ఇప్పుడు ఈ ఆప్డోర్ అనేటువంటిది ఏంటి అని అంటే ఈ కామర్స్ కంపెనీస్, ఇట్లా ఆన్లైన్ రీటైల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ ఈ కామర్స్ కంపెనీస్ వాటికి ఒక సొల్యూషన్ లాగా, అంటే ఎండ్ టు ఎండ్ అన్ని వాటికి
వాటిలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఎన్క్రిప్ట్ చేసి రిజాల్వ్ చేయడానికి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఈ ఆప్ డోర్ అనేది సర్వ్ చేయబోతుంది అనమాట. అయితే దీనిని ఇదివరకే ఆల్రెడీ ఇట్ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ సింగపూర్. దీన్ని సింగపూర్లో ఆల్రెడీ రిజిస్టర్ చేశారండి. 2021 సంవత్సరంలోనే ఆల్రెడీ లాంచ్ చేశారు. దీనిని 3 స్టేట్ వెంచర్ లిమిటెడ్ అని ఇది వరకు దీనికి పేరు ఉండేది. ఇప్పుడు దాన్ని రీనేమ్ చేశారనమాట. అట్లా ఫస్ట్ వీళ్ళు యుఎస్, యూకే, కెనడా, మెక్సికో, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి కామర్స్ బిజినెస్ వాటిని ఐడెంటిఫై చేసి వాటిని టార్గెట్ చేస్తుంది అనమాట. ఇప్పటి వరకు ఇండియాలో అంటే ఇండియా అన్నది వీళ్ళ యొక్క సైట్లో కానీ ఈ మ్యాప్లో కానీ లేదు. మేజర్గా ఫస్ట్ ఈ దేశాలని కాన్సన్ట్రేట్ చేసి తర్వాత ఇటు రానున్నాయన్నమాట. ఆ విధంగా ఈ బిజినెస్ ఆపరేషన్స్ దానికి కావాల్సినటువంటి అడ్వైస్ కానీ అడ్వైజరీ సర్వీసెస్ కానీ బిజినెస్ ఆపరేషన్స్ కావాల్సినటువంటి మేజర్ టాస్క్స్ లైక్ వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ సర్వీస్ అవ్వచ్చు, ఫినాన్షియల్ సర్వీస్ అవ్వచ్చు, స్టార్టప్ పెడుతున్నారంటే వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్లో వాళ్ళు ఇచ్చేటువంటి అడ్వైజెస్ వీటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఇది యాక్ట్ చేయబోతుంది. రైట్, నెక్స్ట్ లెసన్ ఫర్ టుడే. హూ హెస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్? ఎవరిని అపాయింట్ చేశారంటే రష్మి గోయల్ గారిని అపాయింట్ చేశారు. షీ ఈజ్ డైరెక్టర్ ఫర్ హెచ్ఆర్ ఆపరేషన్స్, హ్యూమన్ రిసోర్స్ ఆపరేషన్. ఆ వింగ్కి ఈవిడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి డైరెక్టర్గా ఈవిడని అపాయింట్ చేశారు. సిన్స్ 1994 షీ హ్యాస్ బీన్ సర్వింగ్ ఇన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండి. ఆ విధంగా షీ హ్యాస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఆఫ్ మోర్ దాన్ 3 decades ఆర్ ఈక్వలెంట్ టు 3 decades ఎక్స్పీరియన్స్ ఉంది. ఈవిడ వచ్చేసి సీనియర్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అండ్ హర్ నామినేషన్, ఈవిడ పేరుని ఎవరు సిఫార్సు చేశారనంటే పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డ్, పిఈఎస్బి. ఈవిడ కంటే ముందు రంజన్ కుమార్ మోహపాత్ర ఉండేవారు. ఆయన్ని రీప్లేస్ చేస్తూ రష్మి గోయల్ గారిని అపాయింట్ చేశారనమాట. లైక్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. రైట్, షార్ట్ న్యూస్. REC has signed an MOU with Rail Vikas Nigam Limited to provide funding of 35,000 crores for infrastructure projects over the next 5 years. SpaceX has launched the first direct-to-cell Starlink satellites. PM Modi has inaugurated and laid foundation stone for the development projects worth more than 1150 crores in Lakshadweep. Arif Muhammad Khan has launched a book named Ram Mandir Rashtra Mandir Ek Saji Virsat. Recently, ArcelorMittal partners with IIT Madras to create Asia's first Hyperloop facility. Quick revision: B.R. Kamboj has been honored with MS Swaminathan Award 2023. Ravindra Kumar Tyagi has been appointed as CMD of Power Grid Corporation of India. Vairamuthu is the author of book Mahakavitai. Nadia Calvino has been appointed as the President of European Investment Bank. According to Cirium's annual report, Rajiv Gandhi International Airport ranked second among top 20 global airports. Harpreet Chandi has claimed a new world record for becoming world's fastest woman to complete a solo South Pole ski expedition. Saudi Arabia has officially become a full member of BRICS group of emerging economies. Rajasthan is set to merge its Chiranjeevi scheme with Ayushman Bharat. Ved Prakash Nanda has passed away. He was a professor. Question of the day: which one of the following metal highly pollute the water? If you know the answer, do comment in the comment section. That's all for today. We'll be meeting again tomorrow. Until then, thank you.